వాళ్ళు ఒక గుజరాత్ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చిండ్రో లేకపోతే మన రాజస్థాన్ నుంచి వచ్చిండ్రో కావచ్చు, ఇట్లా వేరే ప్రాంతం నుంచి ఎవరైనా ఇక్కడికి వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటాం, అట్లా ఎవరైనా చేసుకోవచ్చు. కానీ ఈ మధ్యన నేను ఒక ఇంటర్వ్యూ చూసిన, ఎవరిది పిడమర్తి రవిది అనుకుంటా, ఆంధ్రలోనే తరిమేసినాం ఇక్కడి నుంచి అని. ఒక్కడెవడన్నా పోయిన పిడమర్తి రవి ఆంధ్ర ఉద్యమం చేసినావు, తెలంగాణ ఏర్పడ్డది ఒక్క వ్యక్తి, సింగిల్ పర్సన్ నీ ఉద్యమంలా, నువ్వు చేసిన ఉద్యమంలా లేకపోతే తెలంగాణ పోరాటంలా ఇక్కడి నుంచి అమ్మో ఇక్కడ తెలంగాణలో ఉండొద్దు అని చెప్పి ఇక్కడి నుంచి పోయి ఆంధ్రాలో సెటిల్ అయినోడు ఎవడన్నా కూడా వచ్చాకైనా స్వయంగా కేసీఆర్ అన్నాడు కదా, ఆంధ్ర వాళ్ళ కాలు ముళ్ళు గుచ్చుకుంటే పిడమర్తి రవి గతంలో ఉన్న పార్టీ, ఆయన పార్టీ మరి మన కాంగ్రెస్ లోకి వచ్చింది కావచ్చు, గతంలో ఉన్న పార్టీకి ఆంధ్రోలే అధ్యక్షుడు, ఇక్కడ హైదరాబాద్ అధ్యక్షుడు ఆంధ్రోడే, రంగారెడ్డి జిల్లాకు అధ్యక్షుడు ఆంధ్రోడే, 3-4 మంది ఎమ్మెల్యేలు ఆంధ్రోలే కదా. ఈయన చెప్తున్నాడు నేను ఆంధ్రోళ్ళని తన్ని తరిమేసినాం. ఎవడు తరిమేయాలి, అందరు ఇక్కడనే ఉన్నారు. కేవలం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని చందాలు తీసుకొని పార్టీలు నడుపుకున్నారు తప్పితే, సంఘాలు నడుపుకున్నారు తప్పితే వాళ్ళని ఎవరు ఇక్కడ నుంచి తన్ని తరిమేయమని నేను కూడా చెప్పట్లేదు. ఇక్కడ ఎవరైనా బతకడానికి వచ్చిండ్రు, ఎవరైనా ఉంటారు ఇక్కడ, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు. మన ప్రాంతంలో మన తెలంగాణలో మన తెలంగాణ వాదులుగా మనం కూడా వాళ్ళని తెలంగాణలో కలుపుకోవాలా.